2027 టు 2030 ఏమో కమర్షియలైజింగ్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీ, దీని మీద అనమాట. చేసిన డెవలప్మెంట్ ని కమర్షియలైజ్ చేసుకుంటాం, అదే విధంగా గ్లోబల్ లీడర్షిప్ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీ దీని మీద ఫోకస్ చేయబోతున్నారు 27 టు 30 లోపల. దీనికి వచ్చిన మేజర్ ఛాలెంజెస్ ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రస్తుతానికి NISQ ఎరాలో ఉంది. NISQ అంటే నాయిసీ ఇంటర్మీడియట్ స్కేల్ క్వాంటమ్ ఎరాలో బేసికల్లీ ఛాలెంజెస్ వస్తున్నాయి, లైక్ ఎర్రర్ కరెక్షన్ గానీ స్కేలబిలిటీకి సంబంధించి కానీ. సో ఈ ఇష్యూస్ అన్నింటికి మనము అక్నాలెడ్జ్ చేస్తా ఈ క్వాంటమ్ వ్యాలీ సక్సెస్ అనేది చేయాలి అని చెప్పి అంటున్నారు. ఇవి ఛాలెంజెస్ అనమాట మేజర్ గా. ఈ ఛాలెంజెస్ కూడా డిస్కస్ చేశారు అక్కడ. సో లెటస్ సి, హైదరాబాద్ లో సైబర్ సిటీ అనే వేసిన విత్తనము ఇంతలాగా పెరిగింది. సో అమరావతిలో కూడా ఇలాంటి విత్తనము క్వాంటమ్ వ్యాలీ అనే విత్తనం వేసి అది కూడా ఫాస్టర్ అవ్వాలి. 2 తెలుగు రాష్ట్రాలు కళకళలాడాలి, భారతదేశానికే వెన్నుముగ్గా ఉండాలి. అదే విధంగా భారతదేశం కూడా ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ క్రియేటర్స్ ఉండే ప్లేస్ కింద అవ్వాలి. ప్రస్తుతం అమెరికా ఉంది ఆ పొజిషన్ లో. నెక్స్ట్ రీసెంట్ గానే చెప్పుకున్నాము మన వాళ్ళంతా బే ఏరియాకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి. ఆల్ ద ఫౌండర్స్ ఆర్ గోయింగ్ టు బే ఏరియా, ఏ రివల్యూషన్ అక్కడ జరుగుతుంది కాబట్టి అని. బే ఏరియా వాళ్ళు ఆంధ్రాకి, తెలంగాణకి, భారతదేశానికి రావాలి ద కమింగ్ ఫ్యూచర్. లెట్ us hope for that.